కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణతతో పాటు గ్రామీణ స్థాయిలో క్రీడల్లో కూడా ప్రభుత్వ స్కూల్ ముందుంటుంది. నేషనల్ బేస్బాల్కి రొంబిచెర్ల జడ్పీహెచ్ స్కూల్ విద్యార్థినులు ఎంపికయ్యారు. జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులను ఎమ్మెల్యే అరవిందబాబు అభినందిస్తూ ₹1,00,000 అందజేశారు. నరసరావుపేట మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఈ ₹1,00,000 ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు దారి ఖర్చులకు, వసతి మరియు ఇతర ఖర్చులకు ఏర్పాటు చేసినట్లు మెడికల్ అసోసియేషన్ సభ్యులు తెలుపుతూ జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి నరసరావుపేటకి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయి క్రీడలకు ఎదగడానికి తర్ఫీదు ఇచ్చిన ఉపాధ్యాయులను తల్లిదండ్రులు, నేతలు అభినందించారు. మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, మరి యువ నాయకుడు నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో మరి చదువుకునే పిల్లలందరూ కూడా మంచి మార్కులే కాదు మరి క్రీడల్లో కూడా ముందుండాలని చెప్పి ఆలోచనతో అందరికి కూడా మంచి ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మరి పల్నాడు జిల్లా ముఖద్వారం నరసరావుపేట అసెంబ్లీలో మరి రొంబిచెర్ల హై స్కూల్ నుంచి కూడా జడ్పీ హై స్కూల్ నుంచి పిల్లలందరూ కూడా మరి బేస్బాల్కి నేషనల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరి ఆడపిల్లలందరూ కూడా గర్ల్స్ అందరూ మరి నేషనల్స్ ఫస్ట్ ప్లేస్లో రావటం, మగపిల్లలందరూ కూడా మరి స్టేట్లో సెకండ్ ప్లేస్ రావడం అనేది చాలా గొప్ప విశేషం. వీళ్ళందరూ కూడా మరి నేషనల్స్ ఆడటానికి భువనేశ్వర్ వెళ్తూ ఉన్నారు. అందువల్ల వారికి మరి టికెట్స్ కానీ, డ్రెస్ మెటీరియల్ కానీ, బూట్లు కానీ, మరి నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు అన్నీ కూడా అవసరాల మేరకు ₹1,00,000 అవుతాయని చెప్పి మన స్కూల్ హెడ్ మాస్టర్ గారు, పీఈటీ గారు, డ్రిల్ మాస్టర్ గారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఒక ఎమ్మెల్యేగా మేమందరం కూడా మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మా పిల్లల్ని బాగా ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా మంచి ప్రైజులు తేవాలన్న ఆలోచనతోటి ప్రయాణం కూడా బాగా చక్కగా జరగాలి, మంచి ఆహారం తీసుకోవాలనే ఆలోచనతో ₹1,00,000 ఖర్చుని మనం స్పాన్సర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో మన కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మన రాష్ట్ర నాయకులు మెహర్ గారు, కొత్తమాస్ మెహర్ గారు, అదేవిధంగా మోహన్ గారు, తాళ్ళూరు సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా మన పిల్లలకి చక్కగా సంతోషంగా వెళ్ళాలనే ఆలోచనతో అక్షరాల ₹1,00,000 అమౌంట్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు యువనేత నారా లోకేష్ గారు క్రీడలకి బాగా ఆంధ్రప్రదేశ్ ప్రోత్సహించాలని ఉద్దేశంతో బాగా క్రీడలు ఆడుతున్న వారికి ఇట్లాగా ప్రోత్సాహాలు ఇస్తే వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ కూడా జాతీయ స్థాయిలో ఉద్దేశం వస్తుందని చెప్పి పాటిస్తూ ఆ సూచన మేరకు వాళ్ళకి సహాయ సహకారం అందిస్తారని ఆ సూచన మేరకు మన ప్రియతమ నేత నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారి ఆధ్వర్యంలో ఇట్లా రొంబిచెర్ల మండలం జడ్పీహెచ్ స్కూల్కి తరఫున వాళ్ళు నేషనల్లో ఒరిస్సా తరఫున ఆడటానికి వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళకి మన ఎమ్మెల్యే గారి సలహా మేరకు క్రీడలను ప్రోత్సహిస్తే ఎంత బాగుంటుందో మన నరసరావుపేట కూడా అట్లానే అభివృద్ధి చెందాలని కోరుతూ మా తాలూకా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫున రొంబిచెర్ల జడ్పీహెచ్ స్కూల్కి లేడీస్కి సుమారు ₹1,00,000 వాళ్ళ సూచన మేరకు సహాయ సహకారం చేస్తారని